పుదీనా చట్నీ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి కానీ, దోశకు కానీ, బోండాలు కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దానికి కావలసినటువంటి పదార్థాలు చూద్దాం. ముందుగా పెనం పెట్టుకొని, పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇలా కొంచెం చిన్నగా ఇట్లా తుంచి వేసుకోవాలండి. ఎందుకంటే అది పైనకి ఎగురుతుంది కాబట్టి ఇట్లా ఎరిచి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది. 3 టమాటాకాయలు వేసుకున్నాను చూడండి. అందులో ఇప్పుడు కొబ్బరి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది టమాటో ఇలా నానేసి పెట్టుకోవాలి. ఇంకా ఇందులో కరివేపాకు, జీలకర్ర వేసాను. ఇందులో పచ్చిమిర్చి, టమాటో 3, జీలకర్ర, కరివేపాకు ఇలా వేయించి పెట్టుకోవాలండి. ఇది పుదీనా నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు పుదీనా వేసుకోవాలండి. ఎందుకంటే అది స్మెల్ అనేది మొత్తం పోయిస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి. పుదీనా అనేది ముందే నానబెట్టుకోవాలండి చింతపండు నీళ్ళు. ఎందుకంటే అది బాగా నానితే బాగా వచ్చేస్తుంది రసం అన్నట్లు ముందే నానేసుకోవాలి. చూడండి పుదీనా వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసే ముందు. మొత్తం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఆవిరికే ఉడికిపోతుందండి పుదీనా అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 గ్లాసులు చిన్న గ్లాసులు వేయించి పెట్టుకున్నటువంటి శనగలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు కొబ్బరి ఉంది కదా, కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మూత పెట్టేసి చూడండి ఇలా అయ్యింది కదా కొబ్బరి పొడి. ఇప్పుడు అది టమాటో, పచ్చిమిర్చి మొత్తం ఇందులో వేసుకొని సాల్ట్ వేసుకొని చింతపండు నీళ్ళు తగినంత సాల్ట్ వేసుకొని చింతపండు నీళ్ళు పిండుకొని అందులో వేసుకోవాలండి. వాటర్ ఒకటే అందులో వేసుకోవాలి. వేసి మూత పెట్టేసి మిక్సీ పెట్టుకోవాలండి. చూడండి మెత్తగా అయ్యింది కదా పేస్ట్. ఇప్పుడు ఆ పౌడర్ శనగల పౌడర్ అనేది పొడి అనేది ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసి మిక్సీ ఇలా అయ్యింది కదా. ఇప్పుడు మెత్తగా అయింది కదా, చూడండి చాలా సాఫ్ట్గా అయింది మెత్తగా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మనము అన్నంలోకి కావాలి అనుకుంటే కొంచెం గట్టి చట్నీ పక్కకు తీసుకోవచ్చండి. ఇప్పుడు అదే జార్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో వేసుకోవాలండి. కొంచెం జోరుగా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందండి ఇడ్లీలోకి. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసుకోవాలండి. ఆవాల జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం వేగింది కదా, అందులో వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇడ్లీకి కానీ. ఇడ్లీకి అయితే కొంచెం జోరుగా ఉంటే బాగుంటుందండి, అంత గట్టిగా ఉండొద్దు. దోశలోకి కొంచెం గట్టిగా ఉండాలి. పొంగనాలు కానీ, బోండాలు కానీ చాలా బాగుంటుందండి పుదీనా చట్నీ. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ చూడండి సాల్ట్ తక్కువ అయింది, అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ ఇట్లా బొటన వేలు వస్తుంది చూడండి, దాన్ని ప్రెస్ చేస్తే ఆర్కే తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది కదా, దాని కింద బొటన వేలు ఇలా వస్తుంది, దాన్ని నొక్కితే లైక్ చేసినట్టు అండి. థ్యాంక్ యూ అండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. చాలామంది లైక్ చేయడం లేదండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూడండి ఆర్కే తెలుగు బ్లాగ్స్ అని ఉంది కదా, దాని కింద ఇలా బొటన వేలు వస్తుంది, దాన్ని నొక్కితే ఇలా ఫుల్గా కనిపిస్తుంది చూడండి బొటన వేలు. మీరు లైక్ చేస్తే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం ఎలా అంటే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి.
చూడండి గంట ఇలా ఫుల్గా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ అయితే థ్యాంక్ యూ అండి.